కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపదాన మహత్యము. కార్తీక పూర్ణిమ సోమవారం ఫలం. జనకుడు ఇట్లు అడిగిను: వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుధార రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానమును చేయవలేనో, దేనిని గోరి వ్రతము ఆచరించవలయనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను: పాపములను నశింపజేయునదియు పుణ్యమును వృద్ధి పొందించునదియు అయినా కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును శిఖర మండపమందును ఈశ్వరలింగ సన్నిధి యందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎప్పుడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నీతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీపము సమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు సర్వధర్మాజ్ఞుడు, ధర్మాత్ముడును అగును. పూర్వోక్తమున నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయంలో మోహం చేత గాని, బడాయి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరుతో సమానమైన యువక రాజు గలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పెప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదుగాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను: రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయినా ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పెప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర ముగ్ధుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పర్యావసాన సమయమున రెండవ సూర్యుని వలె ప్రకాశించెడి ఒక పుత్రుని గనెను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహత్యము సత్యమైనది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవనవంతుడై, సూర్యుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమును ఇచ్చి వారిని లోబర్చుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయను. ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడాయెను. బ్రాహ్మణుని భార్యను రాజకుమారుడు ఆసక్తి గలదాయెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతియు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రదక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీరె అంచును చింపి ఒత్తిని వెలిగించెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ ఒత్తితో ఆ చిన్న దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంతా బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తికి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి.
ఆ దినము కార్తీక పూర్ణమి సోమవారము. దైవవశము చేత అట్టి పర్వముందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము గలిగినది. అంతలో పాశహస్తులై యమకింకర్లు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకర్లును వచ్చిరి. ఆ తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకుని పోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసమనమును తనకు యమలోక గమనము చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడును జారుడు గదా. నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడను గదా. ఇట్లుండ నాకు ఈ గతి ఏమి, వారిక గతి ఏమి అని అడిగెను. శివదూతులు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారణియు అయినప్పటికీ క్షామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయం మందు దీపారాధనకు గాను తన చీరను చించి ఒత్తిని చేసి ఇచ్చినది గాన దీని పాపములనియు భస్మములైనవి. ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహం చేతనైనా శివాలయమునందు దీపదానము చేసిన వాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయునందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడుగా లేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపారాధన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చేదను. ఏకకాలమందు మృతి నొందిన ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లనే ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానము ఎక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానము చే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయముందు గాని విశ్వాలయముందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యమునతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షము నొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసి ఎడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపములు పంక్తి సమర్పించుము. 4వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.